నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం ఇరాన్ పైన మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అలాగే హెచ్చరికలు కూడా జారీ చేసింది. వివరాల్లోకి వెళితే ఆర్థిక లేదా రాజకీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ జలసంధులను దుర్వినియోగం చేసే ఏ ప్రయత్నమైనా చట్టబద్ధమైన సముద్రపు దొంగతనం కిందికి వస్తుందని కువైట్ హెచ్చరించింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని ఇరాన్ మనం చూసుకుంటే మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలా అంతర్జాతీయ జలమార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయడం, వాటిని స్వాధీనం చేసుకోవడం సముద్రపు దొంగతనం కిందికి వస్తుందని చెప్పి కువైట్ హెచ్చరించింది. ఇటువంటి పద్ధతులు ప్రపంచ సరఫరాకు ముప్పు కలిగిస్తాయని, కీలకమైన వైద్య మరియు సాంకేతిక ఆవిష్కరణలకు అందుబాటును పరిమితం చేస్తాయని నొక్కి చెప్పింది. జెనీవాలో జరిగిన ప్రపంచ మేధో సంపత్తి సంస్థ సభ్యదేశాల 67వ సదస్సు సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో కువైట్ శాశ్వత ప్రతినిధి రాయబారి నాసర్ హాల్ హైన్ గారు ఈ ప్రకటన చేశారు. అంతర్జాతీయ వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. వీటికి రాజకీయ స్థిరత్వానికి, జ్ఞానం మరియు ఆవిష్కరణల పరిరక్షణకు మధ్య బలమైన అనుసంధానం అవసరమని చెప్పి ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దేశం ఏదైతే ఉందో చట్టబద్ధంగా సముద్రపు దొంగతనానికి పాల్పడుతూ ఉంది. దీన్ని కువైట్ దేశం అంగీకరించదని చెప్పేసి అంతర్జాతీయ జలమార్గాన్ని స్వాధీనం చేసుకొని ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన, ముఖ్యంగా ప్రపంచ దేశాలకు మనం చూసుకుంటే సరఫరా ఏదైతే ఉందో, ఇంధన సరఫరా కావచ్చు, గ్యాస్ సరఫరా కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిపైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి వెంటనే హార్ముజ్ జలసంధిని తెరవాలని చెప్పేసి కువైట్ ఐక్యరాజ్య సమితిలో కోరింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.